నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మనబోలు గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు మాస్కులు శానిటైజర్లు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాజూరి నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ జక్కా రాజమణి, శ్రీనివాస్, కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు। ఈరోజు అమ్మనబోలు గ్రామంలో మా స్వస్థలం నకరికల్ మాజీ శాసనసభ్యులు, ఉద్యమ సహకార మిత్రులు, ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గారి జన్మదిన సందర్భంగా కోవిడ్-19లో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ పనిచేసేటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బంది మరియు ప్రభుత్వంలో పనిచేసేటువంటి భాగస్వాములైనటువంటి ఏఎన్ఎంలు వారందరికీ కూడా ఈరోజు వేముల వీరేశం గారి జన్మదిన సందర్భంగా కొన్ని నిత్యావసర సరుకుల్ని మరియు కోవిడ్ మీద అవగాహన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అమ్మనబోలు గ్రామంలో జరపడం జరిగింది। దీనికి ఉద్యమ సహకార మిత్రులు పాజూరి నర్సిరెడ్డి గారు మరియు అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ ఎంపీటీసీ మరియు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ మాజీ కార్యదర్శి భూమి రాయుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి అలాగే గట్ట మురళి ప్రసాద్, స్టీవ్ మాజీ ఎంపీటీసీ స్టీవ్, వీరందరూ కూడా గౌలిపేట శ్రీనివాసు, మాజీ డైరెక్టరు తిరుగట్టు, అందరి సమక్షంలో అందరం కలిసి ఈరోజు అమ్మనబోలు గ్రామంలో విజయనగర్ జరుగుతున్న సందర్భంగా కొంతవరకు మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరిగింది। మరి దీనికి సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు। యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు కోవిడ్ని అందరూ కేసీఆర్ గారి అధికారంలో తను ఇచ్చేటువంటి డైరెక్షన్లో యావత్ భారతదేశానికి ఒక గొప్ప మార్గదర్శకంగా ఉండే విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తూచా తప్పకుండా మధ్యాహ్నం 1 గంటల వరకు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఈ లాక్డౌన్ని విజయవంతం చేసి అన్లాక్ దిశగా సాగాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వేముల వీరేశం గారి నాయకత్వం।